హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా మమ్మీ పెట్టిన అల్లం ఆవకాయ రెసిపీ ఫుల్ వీడియో మీకోసం రెడీగా ఉంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మార్నింగ్ ఎండగా ఉందని చెప్పి ఈవినింగ్ టైం 4 o'clockకి దగ్గరలో ఉన్న మార్కెట్కి వెళ్ళాము. సమ్మర్ కదా, ఈవినింగ్ టైంలో ఎండ తక్కువగా ఉంటుందని వస్తే ఈవినింగ్ టైంలో కూడా ఎండ అలాగే ఉంది. ఇక వేడి మాత్రం చాలా ఘోరంగా ఉంది. మేము ఎప్పుడు మామిడికాయలు తీసుకోవాలన్నా ఇక్కడికే వస్తాము. చూస్తున్నారు కదా, ఈ మార్కెట్లో చాలా టైప్స్ ఆఫ్ మామిడికాయలు దొరుకుతాయి. మామిడి పండ్లు కూడా దొరుకుతాయి. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ ఉన్నారు, చూస్తున్నారు కదా. కానీ మనకు నచ్చిన సెల్లర్ దగ్గరే మామిడికాయలు ఎక్కడైతే బాగుంటాయో అక్కడికే వెళ్ళి తీసుకోవాలి. సో అలా మేము చాలా మంది దగ్గర చూసాము మామిడికాయలు. ఇక్కడే మామిడికాయలు కొనొచ్చు, తర్వాత కట్ కూడా ఇక్కడే చేస్తారు. పక్కనే చూస్తున్నారు కదా, అమ్మ నేను మామిడికాయలు సెలెక్ట్ చేసుకున్నాము. ఇవి జలాల్ కాయలు అన్నమాట. పచ్చడి పెట్టడానికి జలాల్ కాయలు చాలా బాగుంటాయి, చాలా పుల్లగా ఉంటాయి. ఒక చిన్న పీస్ కూడా టేస్ట్ చేసి చూసాము, చాలా పుల్లగా ఉన్నాయి. మేమైతే 4 kgs తీసుకున్నాము జలాల్ కాయలు. ఈ జీరాలు మించిన కాయలు దొరకదు పచ్చడి. ఇది చాలా బాగుంటుంది, ఇది చాలా బాగుంటుంది. బాగుంటుంది ఇప్పుడు మామిడికాయలు అయితే తీసుకున్నాం కదా, వీళ్ళ పక్కనే మామిడికాయలు కట్ చేస్తారన్నమాట. ఇప్పుడు తీసుకున్నాక పక్కన కట్ చేయడానికి వెళ్తున్నాము. ఇప్పుడు మామిడికాయలు కట్ చేసే ముందు మమ్మీ మామిడికాయలని వాష్ చేస్తుంది. మామిడికాయల మీద ఉండే ఆ స్పాట్స్, ఆ డస్ట్ అంతా కూడా వాష్ చేస్తారు తరువుగా. అప్పుడు మనకి మామిడికాయలు అనేటివి చాలా నీట్ గా ఉంటాయి. ఒక 2-3 times అలాగే వాటర్తో వాష్ చేసి మళ్ళీ పక్కన ఇంకొక వాటర్లో వేయాలి. ఆ తర్వాత మళ్ళీ వాష్ చేశాక తర్వాత క్లాత్తోని తుడవాలి. అలా తుడిస్తే మామిడికాయలకు ఉన్న డస్ట్ అనేది పోతుంది. మామిడికాయలు కూడా చాలా నీట్గా ఉంటాయి. చూస్తున్నారుగా, ఈ విధంగా మామిడికాయలని వాష్ చేయాలి. 2 times వాష్ చేశాక మామిడికాయలని ఇలా క్లాత్తో తుడవాలి. అసలు వాటర్ లేకుండా తుడవాలన్నమాట. మళ్ళీ ఎడిట్ చేస్తే ప్రిజర్వ్ చేయడానికి డీటెయిల్స్ అది ఎడిట్ చేస్తే మా తమ్ముడైతే ఇక్కడ వీడియోస్ గురించి ఏదో మాట్లాడుతున్నాడు, కానీ నాకు మాత్రం అర్థం అవ్వట్లేదు. కానీ అర్థమైనట్టే ఓకే అంటున్నాను. అమ్మకు అడిగేలోపు ఈ మామిడికాయలను అయితే చూపిస్తాను. మీకు జలాల్ మామిడికాయని దగ్గర నుంచి చూపిస్తాను, చూడండి. ఇలా ఉంటుంది షేప్, అండ్ మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు జలాల్ మామిడికాయ ఒక షేప్. ఇది కూడా జలాల్ మామిడికాయలు అన్నమాట. ఇవి చిన్న రసాలు అంటారు. అండ్ మిగతా పక్కన ఉన్నవి ఏంటో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి ఏం మామిడికాయలు అంటారు. ఈ మార్కెట్ లో చాలా రకాల మామిడికాయలు అమ్ముతున్నారు, ముఖ్యంగా పచ్చడి మామిడికాయలు అమ్ముతున్నారు. మీకు ఏ మామిడికాయ పచ్చడి బాగా ఇష్టమో మీరు కింద కామెంట్ చేసి చెప్పొచ్చు. అమ్మకు అడిగేలోపు తమ్ముడు నేను ఒక చిన్న మామిడికాయల టూర్ చేసి అయితే వచ్చాము. మామిడికాయల వాషింగ్ అయితే అయిపోయింది. చెప్పండి,
ఫస్ట్ అమ్మమ్మ ముక్కలు చిన్నగా కట్ చేస్తుంటే మమ్మీ వాటిని పెద్దగా కట్ చేయండి అని చెప్పారు. అన్ని మామిడికాయలు కట్ చేయడానికి ఒక 10 minutes టైం అయితే పట్టిందన్నమాట. ముక్కలు అయితే చాలా పచ్చిగా ఉన్నాయన్నమాట. మామిడికాయలు చాలా బాగున్నాయి. టేస్ట్ మాత్రం చాలా పుల్లగా ఉందన్నమాట. పచ్చడి పెడితే మాత్రం అద్రిపోతుంది టేస్ట్. చాలా జ్యూసీగా ఉన్నాయన్నమాట మామిడికాయలు. మాకైతే అమ్మ ఎప్పుడు పచ్చడి పెడుతుందా, పచ్చడి ఎప్పుడు తిందామా అని అయితే ఉందన్నమాట. మొత్తానికైతే కటింగ్ అయిపోయిందనమాట. డైరెక్ట్ గా క్లాత్ బ్యాగ్ లో వేయకుండా ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ లో పెట్టి బ్యాగ్ లో వేసి పట్టుకుంటే బెస్ట్ అన్నమాట. ఆంటీకి తొందరగా పేమెంట్ చేసి ఇక వెళ్లే ముందు సైడ్ కి చూస్తే ఒక పెద్ద మామిడికాయలు కనిపించాయి అన్నమాట. ఇవి ఏం కాయలో మాకు తెలియదు కానీ ఒక్క మామిడికాయ 84 రూపీస్ అనమాట. ఇవేంటంటే మనం కట్ చేసి పీసెస్ లా కట్ చేసి ఉప్పు కారం వేసుకుని తింటే సూపర్ గా ఉంటాయి అనమాట. మీ అయితే చూస్తుంది. మేమైతే ఇంత పెద్ద మామిడికాయ ఎప్పుడు తీసుకోలేదు, అందుకే ఒకటి తీసుకొని వెళ్ళామన్నమాట. అక్కడ కూడా మేము తొందరగా పేమెంట్ చేసి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత పెద్ద చెట్టు. ఈ చెట్టు నీడ కింద అయితే కొంతమంది ఇలా కుంకుడుకాయలు, కరివేపాకు, మునగాకు, ఇంకా చింత చిగురు ఇలా చాలా అమ్ముతున్నారన్నమాట. మామిడి పళ్ళు కూడా అమ్ముతున్నారు చిన్నవి. మేము అలా చూసుకుంటూ ఇక్కడైతే ఆగామన్నమాట. మమ్మీ అయితే చింత చిగురు తీసుకుంటున్నారు. మనం బయట ఎంత ఖర్చు పెట్టినా కూడా ఇలా చిన్న వాళ్ళ దగ్గర వచ్చి తీసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మమ్మీ అయితే కరివేపాకు తీసుకుంది, అలాగే మునగాకు కూడా తీసుకుంది. చాలా ఫ్రెష్ గా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మేమైతే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు మొత్తానికైతే ఒక 1/2 hour లో మేము మామిడికాయలు తీసుకున్నాము, కట్ చేపించాము. అలాగే చింత చిగురు, మునగాకు, కరివేపాకు కూడా తీసుకొని వెళ్ళడానికైతే సిద్ధంగా ఉన్నాము.
వెళ్దాం అక్కడికి. ఇప్పుడా? ఇదే మార్కెట్ లో వెళ్తుండగా అయితే ఇలా గుమ్మడికాయలు కనిపించాయి అన్నమాట. చాలా గుమ్మడికాయలు ఉన్నాయి. మాకు ఎందుకు తీసుకోవాలనిపించిందంటే గుమ్మడికాయ వడియాలు పెడితే చాలా బాగుంటుంది కదా అని చెప్పి మేము ఆగామన్నమాట గుమ్మడికాయ తీసుకోవడానికి. ఎలాగో సమ్మర్ కదా, గుమ్మడికాయ వడియాలు పెట్టుకుంటే చాలా బాగుంటుందని తీసుకుంటున్నాము. గుమ్మడికాయ వడియాలు మేము ఎప్పుడు ట్రై చేయలేదు కానీ చాలా టేస్టీగా ఉంటాయని అయితే అమ్మ చెప్పింది. ఇలా పెద్ద సైజ్ గుమ్మడికాయ తీసుకుంటే వడియాలకి సరిపోతుందని చూస్తున్నాము. ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. చూస్తున్నారుగా ఈవినింగ్ టైంలో కూడా చాలా ట్రాఫిక్ గా ఉంది. ఎందుకంటే మధ్యాహ్నము వచ్చే ఎండ తట్టుకోలేక అందరూ ఈవినింగ్ 4 అయిన తర్వాతనే బయటకు వస్తున్నారు. బయట ఉన్నప్పుడే అప్పుడు అన్నాడు ఘోరంగా రాలిందని. బిస్కెట్ తీసుకుంది. మాట్లాడుతుంది ఇంకా ఇంటికి వచ్చాక మేము చేసిన మొదటి పని ముక్కలన్నిటిని ఇలా డ్రై క్లాత్ తోని నీట్ గా తుడిచి ఒక పెద్ద బేసిన్ లో వేయడం అన్నమాట. ఇలా తుడిస్తే పైన ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని పోతాయి అన్నమాట. ముక్కలు కూడా చాలా పచ్చిగా ఉన్నాయి కాబట్టి వాటిని ఇలా క్లాత్ లో ఎండబెడితే చాలా బాగుంటుంది అనమాట. మనం మసాలా తయారు చేసుకునే వరకు ఇవి కొంచెం డ్రై అవుతాయి అన్నమాట. ఒక్కసారి ముక్కలు తెచ్చాక మనం ప్రాసెస్ అనేది లేట్ చేయకూడదు. లేట్ చేసే కొద్దీ మామిడికాయలు నల్లబడతాయి. చూస్తున్నారుగా ఈ విధంగా ముక్కలన్నిటిని నీట్ గా తుడుచుకొని ఒక బౌల్లో వేసాము. ముక్కలకి ఉండే ఫిలిం కూడా తీయాలన్నమాట. తీస్తేనే మీకు పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ముక్కలన్నీ తుడిచాక ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలన్నమాట. మనం మసాలా తయారు చేసే వరకు అవి కొంచెం ఆరిపోతాయి అన్నమాట. ఎందుకంటే పచ్చికాయలు కాబట్టి. ఈ విధంగా ముక్కలన్నిటిని ఒక క్లాత్ పైన వేసి ఆరబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అల్లం ఆవకాయ చేయడానికి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఫస్ట్ అయితే 1/2 kg అల్లం, 1/2 kg వెల్లుల్లి మంచిగా వాష్ చేసుకొని పొట్టు తీసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే పచ్చడికి చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అస్సలు వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ కూడా యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేస్తే పచ్చడి అనేది పాడవుతుంది. ఒక 1/2 కిలో వెల్లుల్లిపాయలు అయితే పక్కన పెట్టుకుందాము. పొట్టు తీసి పక్కన పెట్టుకున్న ఈ వెల్లుల్లిపాయల్ని డైరెక్ట్ గా మనం పచ్చడిలో కలుపుకోవడానికి వాడవచ్చు. మిగతా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. 1/2 కిలో జీలకర్ర, 5 స్పూన్ల మెంతులు, వీటిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. 1/2 కిలో ఆవాలు పౌడర్ చేసుకొని అయితే మమ్మీ వేసింది అనమాట. ఫస్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, కొన్ని ఆవాలు అయితే యాడ్ చేసింది అన్నమాట. ఇందాక గ్రైండ్ చేసుకున్న ఆవ పొడిలో జీలకర్ర, మెంతుల పొడి మరియు పసుపు, కారం పొడి కూడా యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేశాక ఇలా మొత్తం కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలు కూడా లేకుండా కలుపుకోవాలన్నమాట. మమ్మీ అయితే కలుపుతుంది. ఇలా చేసుకున్న పొడులన్నీ మమ్మీ అయితే కలుపుతుంది అనమాట. అసలు ఉండలు లేకుండా కలపాలన్నమాట. మమ్మీ తరోగా కలుపుతుంది. మొత్తం అన్ని పొడులన్నీ కలిసేలా కలుపుతుంది అనమాట. ఇంకా సాల్ట్ వేయలేదు. ఫస్ట్ ఈ పొడులన్నీ బాగా కలిసేలా కలుపుకున్నాక సాల్ట్ వేస్తారనమాట. ఈ పొడులన్నిటిని మమ్మీ సమానంగా కలుపుతుంది అనమాట. ఇలా సమానంగా కలిపితేనే మనకు పచ్చడి అనేది చాలా బాగుంటుంది అనమాట. మనకు ఫస్ట్ ముక్కలు యాడ్ చేస్తాం కాబట్టి అసలు ఉండలు లేకుండా చూసుకుంటే బాగుంటుందని మమ్మీ చెప్పారనమాట. ఇప్పుడు మమ్మీ వేసిన పొడుల కొలతలకి 1 kg ఉప్పు పడుతుంది అన్నమాట. అదే kg ఉప్పు అమ్మ వేస్తుంది అన్నమాట. జల్లెడ పడితే మెత్తడి తెయ్యాలని అంటారు. ఇలా ఉన్నది ఏంటిదే ఇక లేదమ్మా, పెద్ద జల్లెడ బట్టి దొడ్డు తీసేస్తారు. బజ్జీలు వేసినప్పుడు అదేంటి అది కూడా ఏదో నడిపించినాం ఇక ఇంట్లో చేసుకున్నాం కదా అని. ఏం చేస్తున్నా చాలు అయిందా చాను ఆయిల్ సాల్ట్ 2.5. ఇలా 1 kg సాల్ట్ వేసి మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ పొడులలో సాల్ట్ వేసి తరోగా ఉండలేకుండా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే మనకి మసాలా అనేది ఫైన్ గా తయారవుతుంది అనమాట. ఎక్కడ ఉండలేకుండా. రెండింటికి ఒక్కటి పోస్తా అంజని, సరిపోకపోతే మళ్ళీ పోస్తా. ఓకేనా? ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదమ్మా. సరిపోతుంది.
నాకేం తెలుసు కదా. అంతే. ఇది ఒక కప్ అయితే ముప్పావు, ఇది ఒక కప్ అయింది అనుకో, దీనికి పావు పోయాలని అన్నారు. ఇది 2:30 అయింది, 1:30 మొత్తం పడితే పడుతుంది అనుకుంటా. మొత్తం పడితే పడుతుంది. అంటే ఇప్పుడు ఎందుకమ్మా మళ్ళీ థర్డ్ డే రోజు తీసి ఇప్పుతాం కదా, అప్పుడు వేయచ్చు కదా. టేస్ట్ చూసి వేద్దాం. అంటే థర్డ్ డే రోజు కూడా ఇట్లా మొత్తం బయటకు తీసి మళ్ళీ మంచి కలిపి ఈక్వల్గా కలిపి నింపాలి. మనం ఇప్పుడు అట్లా చేయలే. మళ్ళీ ఇంట్లో ఉమ్మరియాలి మొత్తం ఇంట్లో ఉమ్మరియాలని చేసి మొత్తం ఇంట్లో ఉమ్మరించి మళ్ళీ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మమ్మీ కలిపిన మసాలాకి ఒక పావు కప్పు వెల్లుల్లి మనము పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లి మమ్మీ మసాలాకి యాడ్ చేసింది అనమాట. బాగా పెద్దగా ఉన్నాయి. ఘాటు పెడుతుంది కదా, ఫస్ట్ అసలు అర్థం కాదు కదా ఏం చెప్పింది కూడా. మధ్యలో కట్ చేస్తున్నా అనుకున్నావు కదా. అంతే, కొన్ని పెడుతున్నా. ఇది నా సొంత ప్రయత్నం. అల్లం పేస్ట్ తయారు చేసుకోవడానికైతే స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి నువ్వుల పప్పు నూనెని పోసుకోవాలి. నూనె వేడిగా అయ్యాక పక్కన పెట్టుకోవాలి. నూనె పక్కన పెట్టుకున్నాక మనం ఇంతకు ముందు ఫైన్ గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ వేడి నూనెకి యాడ్ చేయాలి. నూనె చాలా వేడిగా ఉండాలి. అల్లం పేస్ట్ కూడా చాలా మంచిగా ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేడిగా ఉన్న నూనెలోనే వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అయితే వేడి నూనెలో వేసుకోవాలి. ఆయిల్ అంత వేడిగా లేకపోతే మనం స్టవ్ పైన పెట్టి కూడా 1 నిమిషం పాటు ఈ పేస్ట్ ని ఫ్రై చేసుకోవచ్చు. మనకి కావాల్సినంత పప్పు నూనెని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక ఇలా ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు మమ్మీ అయితే ఫ్రై చేసింది. పచ్చివాసన ఏం పోలేగా. అంటే కొంచెం వేగినట్టు స్మెల్ రావట్లేదు కదా. పచ్చివాసన వస్తే మళ్ళీ కొంప తీసి అల్లం పేస్ట్ ని నూనెలో ఇట్లా వేడి చేసుకున్నాక చల్లారబెట్టుకోవాలి. దీంట్లో చుట్టేసినా కూడా మంచిగా మరి. మామిడికాయలు కూడా తుడిచిపెట్టుకున్న మామిడికాయలు కూడా యాడ్ చేస్తుంది అన్నమాట. ఇలా మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మన పొడిలో కలిసేటట్టు మామిడికాయలను కలుపుకోవాలన్నమాట. అమ్మ అయితే ఎప్పుడు ఆవకాయ పెట్టినా కూడా నువ్వుల పప్పు నూనెనే బాగా వాడుతుంది. అంతే, చాలా చిన్న క్లిప్గా. మమ్మీ అయితే మసాలాలకి వెల్లుల్లి మరియు మామిడికాయలు యాడ్ చేసుకున్నాక పైన నుంచి నూనె పోస్తూ మసాలాని మామిడికాయలని కలుపుతుంది అన్నమాట.
ఇలా ఈ విధంగా మసాలాలు మామిడికాయలని బాగా కలుపుకోవాలి. మమ్మీ అయితే ఈ విధంగా మసాలాలని అలాగే మామిడికాయ ముక్కల్ని బాగా కలుపుతుందన్నమాట. ఇలా ముక్కలన్నిటిని మసాలాలో కలుపుతూనే ఉండాలి. చాలా చూడాడు మసాలాలు అయితే పర్ఫెక్ట్గా సరిపోయినాయి మంచిగా. కొంతమందికి మసాలాలు సరిపోవండి, తక్కువ వేస్తారు మసాలాలు. భయం వాళ్ళకు మసాలాలు తక్కువ వేస్తారు. తక్కువ వేసేసరికి ఏమవుతుంది అని అంటే టేస్ట్ ముక్కలు నల్లగా ముక్కలు మొన్న గది దాని పేరు ఏం పేరు కురూపనా, దాని పేరు ఏంటి? వాడ క్రిస్టియన్స్ కృప 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 కూడా పెట్టిందా? కృప పెట్టింది పచ్చడి క్రిస్టియన్ కదా అది. పెట్టుకున్నది మామిడికాయ పచ్చడి తెచ్చుకున్నారు. నేను చూడలేదు. చెట్టు మీదకి పోయి అప్పుడే కోసుకొని వచ్చింది వాడు. ఏం చెట్టు? వాళ్ళ చెట్టు ఎవరిదో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చుట్టాల చెట్టు అట. మనకు ఆయిల్ తక్కువ కానీ నేను వేయను, అవే మగ్గాలి తర్వాత వేస్తా. పౌడర్లు అయితే సూపర్ మంచిగా, పోయినసారి ఎట్లయింది గ్రేవీ అట్లయితుంది. అది అలా ఆడితే బాగుండు, అప్పుడే పెడితే బాగుండు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయొద్దు, ఎందుకంటే అలా చేస్తే పచ్చడి అనేది పాడవుతుంది అని మమ్మీ చెప్పింది. నిండు ఉండే కదా అందుకని ఉంచుకపోయింది. కిలో 4 కిలోలు ఎంత? కేజీ కూడా వేయలే కదా నేను, మొత్తం కేజీ అవుతుంది అనుకుంటున్నా. మొత్తం కేజీ. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా చల్లారాక మాత్రమే మనము ముక్కలకి యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకవేళ వేడిగా ఉంటే కలుపుతూనే ఉండాలి. కలుపుతూనే ఉంటే అది త్వరగా చల్లారుతుంది, లేకపోతే మీరు కాసేపటి తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. అది గోరువెచ్చగా ఉంది కాబట్టి నేను ఇంకా చల్లారేదాకా కలుపుతానే ఉంది. గిన్నె పెట్టుకోమని తగ్గింది చూసాను వేడి. ఏకంగా పచ్చడే ఖరాబ్ అవుతుందని ఎవరికి భయం బండి నడుపుకుంటూ పోతా అండి, చేతితో నడిపించుకుంటా. పెట్రోల్ అయిపోయినట్టు వాడు ఉన్నాడేమో, వానికి ఇచ్చి పంపచ్చు కదా. ఆయన మంచిగానే ఉంటాడా? కొంచెం మరి ఎట్లా పెట్టుకున్నారు ఆయన? కానిస్టేబుల్ వాళ్ళ పెళ్ళం గల్ల 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 అనుకుంటా పోయేది విడిచిపెట్టింది, ఎంతో నన్ను లేచిపోయింది లేదు కదా. అటాన్ సటన్ అని డైరెక్ట్ చెప్పక ఇంకా చెప్తుంది. ఇరుముడు కూడా కాదు, ఇరుముడి లాంగ్వేజ్ కూడా కాదు దానికి. సాదం పుచ్చుకున్నావా ఇరుముడి. చూస్తున్నారుగా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పూర్తిగా చల్లారిపోయింది. చల్లారాక మమ్మీ అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ముందుగా కలుపుకున్న మన మసాలాలు మరియు మామిడికాయ ముక్కలకి యాడ్ చేస్తుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ని చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఇలా ముక్కలకి యాడ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారాకే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారుగా, మమ్మీ అయితే ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తుంది. పూర్తిగా చల్లారిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఇలా ముక్కలకి యాడ్ చేసుకోవాలన్నమాట. ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక మమ్మీ అయితే కలుపుతుంది. మొత్తం మసాలాని మరియు ముక్కల్ని మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేలా కలుపుకోవాలి.
కొంచెం మొత్తం వేసి ఇలా మొత్తం కలుపుకున్నాక కొద్ది కొద్దిగా మన జాడీలో లేకపోతే గ్లాస్ జార్లో వేసుకోవచ్చు. మమ్మీ అయితే ఇలా ముక్కలని ఇలా మసాలా మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్న ముక్కలని ఇలా డైరెక్ట్ గా జార్లో వేస్తుంది. 1 లీటర్ నూనె అయితే పట్టిందన్నమాట ఈ ఫస్ట్ మనం చేసుకున్న ఈ విధానానికి. ఒక 3 days తర్వాతనైతే మనము మళ్ళీ ఆయిల్ తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు. మమ్మీ అయితే డైరెక్ట్ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలు మరియు మసాలా కలిపిన పేస్ట్ ని యాడ్ చేస్తుంది అన్నమాట. డైరెక్ట్ గా జాడీలో వేస్తుంది అనమాట. ఈ విధంగా డైరెక్ట్ గా జాడీలో ముక్కలన్నీ వేసింది అనమాట మమ్మీ. ఒక జాడీ ఫుల్ గా నిండింది. ఒక 5 లీటర్ జాడీ అయితే నిండింది అనమాట. నాలుగు కిలోలు తెస్తే ఇది నిండుతుంది మసాలాలతో కలిపి. ఇది ఊరితే కొంచెం కిందికి అవుతుందా? అవుతుంది, కిందికి వెళ్ళిపోద్ది. ఇది జాడి, బంగారం జాడి. విసుక కూడా ఉంది దీనికి. కరెక్ట్గా పట్టిందని ఈ క్షణం కోసమే మేము అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము. పచ్చడి కలుపుకున్నాక మిగిలిన మసాలాలు, అదే బేసిన్లో ఉండే మసాలాలు, కొంచెం రైస్ యాడ్ చేసి మమ్మీ అయితే అన్నం కలిపిందనమాట. అల్లం చల్లారి కాకున్నాం. ఆల్రెడీ అన్నం తిన్నాం, మళ్ళీ వాటర్ వస్తుంది. అందరు పెడతా ఉంటే నేను అనుకునేది అనుకో, అందరూ పెట్టుకుంటాను, అన్నం కలుపుకుంటాను, అందరు అయిపోతుంది. ఆ మూమెంట్ వచ్చింది. ఇంకా ఎంతమంది పెట్టుకొని కూడా పెట్టుకోరు అసలు, ఎందుకంటే వాళ్ళ పాతదే అయిపోతుంది. పెట్టుకుంటారా? ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటారు. అందరు లేదా అందరు అక్కడ అంటే తక్కువ అమ్మా, తక్కువ. వా ఫోటో తీదని నార్మల్గా ఫోటో తీ. నీకన్నా వావ్. బాగుందా? బాగుండదా అమ్మా? ఎప్పుడు అట్లానే అండి. నువ్వు అందరినీ పెడతా అటు. ఏం కింద వాళ్ళే బాగుందా? సూపర్. బాగుందా? ఇదిగో, ఇందాక పెట్టింది సబ్స్క్రైబర్స్కి. ఇగో సబ్స్క్రైబర్స్కి మ్యాంగో పికిల్ అన్న కట్ చేసేసి చాలా కొంచెం దానికి మొక్కలు అది ఇంకా కచ్చలు రైట్. దాన్ని చూస్తాను ఇట్లా వాటర్ వస్తున్నాయి, అంతా పుల్లగా ఉంది అది. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉందన్నమాట. అసలు మాటల్లో చెప్పలేము. ఆ మూమెంట్ వచ్చేసరికి అసలు మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాము. సూపర్గా ఉంది పచ్చడి మాత్రం. ఇది కానీ ఇంకా ఊరితే ఇంకా సూపర్గా ఉంటుంది, ఎందుకంటే మామిడికాయలు అంత జ్యూసీగా ఉన్నాయి. సాల్ట్, కారం అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి. చూస్తున్నారుగా, జాడీనైతే ఇలా కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకున్నాక పైన క్లాత్స్ పెట్టేసి ఎయిర్ టైట్ చేసేయాలి. ఒక 3 days తర్వాత మళ్ళీ ఈ జాడీని ఓపెన్ చేసి మళ్ళీ కొంచెం ఆయిల్ అన్న ఏదైనా సాల్ట్ అయినా కారం అయినా తక్కువ అనిపిస్తే కలుపుకోవాలి అని చెప్పారనమాట మమ్మీ. స్టోరేజ్ అంతా 1 TB. 1 TB ఎంత ఉండే? 40,000 ఎక్స్ట్రానా? 70,000 ఎక్స్ట్రానా? చూస్తున్నారుగా, ఇది పచ్చడి పెట్టాక 3వ రోజు. పచ్చడి మొత్తాన్ని ఇలా ఒక బేసిన్లోకి తీసుకోవాలి. బేసిన్లోకి తీసుకున్నాక మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏదైతే తక్కువ పడిందో ఆ
పదార్థాన్ని వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. పచ్చడి అయితే ముక్కలు ఆల్రెడీ ఊరిపోయాయి, ఎందుకంటే మనం వేసినప్పుడు ఓన్లీ మసాలాలు మరియు ముక్కలే ఉండేవి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే పచ్చడి మొత్తం చాలా జ్యూసీగా తయారైంది, ఎందుకంటే ముక్కలు అనేటివి ఊరిపోయాయి అన్నమాట. 3 daysకే ముక్కలు అనేటివి ఊరిపోయాయి అన్నమాట. అల్లం వెల్లుల్లి అరోమా అయితే చాలా బాగా వస్తుంది. మమ్మీ అయితే బేసిన్లోకి తీసుకున్న ఈ పచ్చడికి 1 లీటర్ ఆయిల్ అయితే మళ్ళీ యాడ్ చేసింది అన్నమాట. ఎందుకంటే ఎంత ఆయిల్ ఉంటే అంత బాగుంటుంది అని చెప్పేసి ఇలా 1 లీటర్ ఆయిల్ని మొత్తం యాడ్ చేశాక మళ్ళీ తరోగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మళ్ళీ జాడీలో పెట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారుగా పచ్చడి అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి, తరోగా మిక్స్ చేసుకోవాలి. మమ్మీ అయితే కొంచెం పచ్చడిని ఇలా చిన్న జార్లోకి షిఫ్ట్ చేస్తుందన్నమాట. పచ్చడి అంతా ఇలా మొత్తం కలుపుకున్నాక మళ్ళీ జాడీలోకి వేసుకోవాలి అన్నమాట. మమ్మీ అయితే మళ్ళీ పచ్చడిని ఇలా కొంచెం కొంచెంగా జాడీలోకి వేస్తుందన్నమాట. పచ్చడి అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చిందని చెప్పుకోవాలి. టేస్ట్ మాత్రం అద్రిపోయింది. మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇలా పచ్చడిని అంతా జార్లోకి షిఫ్ట్ చేస్తుంది అన్నమాట మమ్మీ. ఇలా మెల్లిగా మళ్ళీ మనము కలుపుకున్న పచ్చడిని జాడీలోకి మళ్ళీ వేసేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు పచ్చడి అనేది పర్ఫెక్ట్ గా అయింది అన్నమాట. జాడీలో కూడా ఇలా పచ్చడిని సమానంగా అనుకోవాలి అన్నమాట. నమస్తే ఫ్రెండ్స్, ఇవాళ మేము అల్లం ఆవకాయ పెట్టేసాము. ఏదో పెట్టాను, ఎప్పుడు పెడతాను బాగుంటుంది, ఇప్పుడు కూడా పెట్టాను చూడండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ మ్యాంగో పికిల్ ఎట్లా పెట్టారు ఆవకాయ అనేది తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.